ఈరోజు నేను ఒక బెస్ట్ వరస్ట్ ఐటెం కొన్నానేమో అనిపించింది. చూడండి, దీని ప్రైస్ 45 రూపీస్. దీంట్లో నేను ఎందుకు ఆర్డర్ చేశానంటే, నాకు అందులో 40 జెమ్స్ అలాగే ఒక టాయ్ వస్తుందని ఉంది. నాకు ఏమొచ్చినాయో చూపిస్తాను. ఇది టాయ్కి సంబంధించిన పేపర్, ఇవి జెమ్స్ నాకు వచ్చినాయి. 40 రూపీస్ జెమ్స్. నాకు తెలిసి ఇందులో ఒక 10 అంటే 10-15 ఉంటాయి జెమ్స్ అంతే, అంతకు మించి అయితే ఉండవు. 40 జెమ్స్ అయితే అసలు ఉండవు. నేను ఇది ఫ్లిప్కార్ట్ మినిట్స్లో ఆర్డర్ చేశాను. దాంట్లో నాకు డీటెయిల్స్లో చెక్ చేస్తే 40 జెమ్స్ ఉంటాయి, టాయ్ ఉంటుందని వచ్చింది. దీంట్లో అయితే 100% ఒక 10-15 జెమ్సే ఉంటాయి. ఓకే, పక్కన పెడితే ఇది టాయ్. ఇది ఇంకా ఇది డోరేమాన్, ఇది ఒక స్లిప్ బొమ్మ లాంటిది వచ్చింది. అతికించుకోవడానికి ఏం లేదు, మనమే గమ్ వేసుకుని అతికించుకోవాలేమో. ఇది ఇన్స్ట్రక్షన్ అనమాట. గేమ్ ఆ డై అలా, ఇది ఈ టాయ్ ఏదైతే ఉందో ఇది డై అనమాట. డై మనం తయారు చేసుకోవాలి. ఇది దాని ఇన్స్ట్రక్షన్స్, గేమ్ ఎలా ఆడాలని. గేమ్ది స్లిప్ కూడా ఇచ్చాడు. దీంట్లో చూపిస్తా. ఇది గేమ్. ఇది స్నేక్ అండ్ ల్యాడర్ లాంటి గేమ్ అని నేను అనుకుంటున్నాను. కొంచెం అలాగే ఉంది కానీ విచిత్రంగా ఉంది. అన్ని బొమ్మలు ఇచ్చాడు. సరే, ఈ గేమ్ ఇచ్చాడు. నాకు టాయ్కి ఏం రాలేదు. నాకు చాలా డిసప్పాయింట్మెంట్ అనిపించింది. ఓకే, ఇది పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు ఈ డైస్ ఏదైతే ఇచ్చాడో ఇది మనము అసెంబుల్ చేసుకోవాలన్నమాట. అంటే మనమే ఫిక్స్ చేసుకోవాలి. ఆ ఫిక్స్ చేసుకునేది ఇది పేపర్. ఈ పేపర్కి ఇక్కడ చిన్న చిన్న హోల్స్ లాగా ఇచ్చాడు, చిన్నగా ఇలా కట్టబెట్టి. ఆ కట్ట కూడా పూర్తిగా లేదు, అసలు మొత్తం క్లోజ్ అయిపోయింది. దాన్ని ఇలా ఫోల్డ్ చేసినా ఏం చేసినా అవ్వట్లేదు. ఇది ఇక్కడ ABCDs అని ఇచ్చాడు కదా, ఈ ఏలోకి ఇక్కడ ఇంకా ఏ అని ఉంది కదా, దీన్ని ఇలా చేసుకొని ఈ హోల్లో మనం ఫిక్స్ చేసుకోవాలి. ఇలా బాక్స్ లాగా మొత్తం ఓవరాల్ మనకు ఒక డైలా తయారవుతుంది. కానీ ఇది నేను ఆల్మోస్ట్ అరగంట నుంచి ట్రై చేస్తున్నాను. అసలు నేను దీన్ని పెట్టలేకపోయాను. ఈ హోల్స్ ఏవైతే ఉన్నాయో అందులోకి ఇవి అసలు వెళ్ళట్లేదు. ఈ పేపర్ కూడా దాంట్లో పెట్టి అసలు మొత్తం ఇలా అయిపోయింది. స్టిఫ్నెస్ మొత్తం పోయింది. నాకు తెలిసి వాడు తీసుకున్న ఈ 40 రూపీస్కి ఒక చిన్న ప్లాస్టిక్ డై పెట్టినా కూడా వాడికి ఒక 10 రూపీస్ అంత కాస్ట్ పడేదేమో ఆ డైకి, ప్లాస్టిక్ దానికి. 40 రూపీస్ పెట్టి నేను ఈ 10 రూపీస్ జెమ్స్ను ఈ పేపర్ కొనుక్కున్నాను అనమాట. నేను ఏదన్నా టాయ్ వస్తుందేమో, నాకు ఆఫీస్ డెస్క్ మీద చిన్న టాయ్స్, కిండర్ జాయ్లో వస్తాయి కదా టాయ్స్, బొమ్మలు, అవి పెట్టుకోవడం అంటే నాకు చాలా ఇష్టం. అలా టాయ్ వస్తుందేమో నేను ఆర్డర్ చేశాను. ఈ జెమ్స్ తినాలంటే కూడా నాకు మనసు ఒప్పట్లేదు. 40 రూపాయలు పెట్టి 10 రూపాయలు జెమ్స్ తినాలా అని. జెమ్స్ మీద అస్సలు లేదు. ఈ డై ఏదైతే ఉందో, వాడు ఒక చిన్న ప్లాస్టిక్ చీప్ క్వాలిటీ డైస్ పెట్టినా కూడా వాడికి అంత కాస్ట్ పడేది కాదు. ఈ పేపర్ అసలు చూడండి, ఇక్కడైతే మొత్తం చిరిగిపోయింది. ఇంకోసారి అస్సలు కొనను. అంటే మీరు అంటారేమో కామెంట్స్లో, నువ్వు ఇచ్చే 40 రూపాయలకి బంగారంతో చేసి పెట్టాలా అమ్మ అంటారేమో. కనీసం ఆ 40 రూపాయలు కాకపోయినా 20 రూపాయలు వర్త్ అయినా అందులో ఉండాలి కదా ఐటమ్ అని నేను చెప్తున్నా. ఇంకా ఇది ఏదైతే ఉందో, ఈ డబ్బా లాంటిది ఇచ్చాడు కదా, బాల్. మళ్ళీ యోగాడు ఉన్నాడు కదా, వాడు ఆడుకుంటా పనికి వస్తుంది అనుకుంటలే. ఓకే, వర్తనను ఈ బాల్ దొరికిందిగా, 40 రూపీస్కి బాల్ వచ్చింది అనుకుంటాను. దట్స్ ఇట్ ఫర్ వీడియో.